శ్రీ సాయిరామ్. గురు సందేశం 7వ రోజు కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రియ బాంధవులారా, తిరువణ్ణామలైలో ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం గావించడం జరిగింది. ఎన్నుకున్న ప్రదేశం చాలా గొప్పది. మేము నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలకి మాకు లభించినటువంటి అకామిడేషన్ ఇంకా గొప్పది. పవిత్రమైనటువంటి ఆశ్రమ ప్రాంగణంలో టీటీసీ ఒకవైపు జరుగుతూ ఉన్నప్పుడే ఈ సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సుకి ఒక బేసిక్గా రూపకల్పన జరిగింది, ప్రాథమికంగా రూపకల్పన జరిగింది. సో ఋగ్వేదాన్ని గురించి ఆల్రెడీ కొంత మీకు తెలియజేశాను. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అది డైరెక్ట్గా చెప్పేది కూడా కాదు, కోర్సు ద్వారా మాత్రమే అందుకోవాలి. అయితే రెండవది ఏమిటి? యజుర్వేదం. యజుర్వేదం యొక్క మహాపదం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను. వేదం అంటే భగవంతుడు, వేదం అంటే విశ్వం, వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం. వేదం అంటే పుస్తకం కాదు, చదవటం, వల్లించటం, బోధించటం, తెలుసుకోవటం, నేర్చుకోవటం. అసలు ఇది కానే కాదు. వేదానికి ఎంత కాన్సెప్ట్ ఉందో నాకు అవగాహన అయిన తర్వాత నా మీద నాకే అసూయ కలిగింది. అటువంటి సత్యాన్ని బహిర్గతం చేశాను నేను. విద్ అంటే తెలుసుకోవటం. ఆ విద్ అనేటటువంటి మూలధాతువు నుంచే వేదం వచ్చింది. దేని గురించి తెలుసుకోవాలి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేది కాబట్టి దాన్ని వేదం అన్నారు. ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి వేదాన్ని మూలం అన్నారు. అలాగే అజ్ఞానమైన చీకటిని తొలగించి అంతరంగంలో ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది కాబట్టి వేదాన్ని వెలుగు అన్నారు. అలాగే మరొక విషయం, వేదం కనిపించే దాని గురించి తెలియజేస్తుంది, నడిపించే దాని గురించి కూడా తెలియజేస్తుంది. రెంటిని గురించి తెలియజేస్తుంది. కనిపించేదేమో ఆధేయం, నడిపించేదేమో ఆధారం. ఆధేయం కంటికి కనపడుతుంది, ఆధారం కంటికి కనపడదు. ఆధారాన్ని, ఆధేయాన్ని రెండింటి గురించి తెలియజేస్తుంది కాబట్టి వేదాన్ని సర్వస్వం అన్నారు. సర్వస్వం. అలాగే వేదం ఎప్పుడు మొదలైంది? చెప్పాను కదా, వర్ణించటం కాదు, వివరించటం కాదు, తెలియజేయటం కాదు, బోధించటం కాదు, తరబిదినివ్వటం కాదు, పారాయణం చేయటం కూడా కాదు. వేదం ఎప్పుడు మొదలైంది? ఈ విశ్వం ఎప్పుడు మొదలైందో వేదం అప్పుడు మొదలైంది. విశ్వానికి పరిమితి లేదు, వేదానికి కూడా పరిమితి లేదు. ఆది అంతం రెండూ లేవు కాబట్టి వేదాన్ని అనంతం అన్నారు. ఆది అంతం లేనిది కాబట్టి దాన్ని అనంతం అన్నారు. అటువంటి వేదంలో రెండో పార్ట్ ఏంటంటే యజుర్వేదం. ఇక్కడ క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు
ఆత్మస్థితికి చేరినటువంటి కొంతమంది ఋషులు కనిపించే స్థూల జగత్తును, నడిపించే పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అలా చెప్తూ వచ్చారు. ఆ భాష కూడా పవిత్రమైన భాష. ఏమిటా పవిత్రమైన భాష అంటే సంస్కృత భాష. మనిషిని సంస్కరించేది సంస్కృత భాష. మనిషిలో ఉత్తమ సంస్కారాలను పెంపొందించేదే సంస్కృత భాష. మనిషి యొక్క అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసేదే సంస్కృత భాష. ఇట్ ఈజ్ ఎ డివైన్ లాంగ్వేజ్. అది మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైన శబ్దాలతో కూడినటువంటి భాష అది. వాళ్ళకి ఎలా వచ్చింది అది? అక్కడ ఒక రూపాన్ని చూస్తూ ఉంటే ఆ రూపానికి అనుగుణంగా వాళ్ళకి శబ్దం వస్తుంది. శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే దానికి అనుగుణంగా రూపం వస్తుంది. అంటే ఈ విశ్వంలో ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది. ఆకారాన్ని చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని మంత్రం అన్నారు. మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అక్కడ ఆకారం తయారవుతుంది. ఇదేమో నామము, అదేమో రూపము. నామము రూపము రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. అది సత్యం అంటే. నామరూపాల సమన్వయ స్థితి, నామరూపాల అతీత స్థితి. నామరూపాలు దాటి వెళ్ళామనుకోండి, అక్కడ శూన్యం ఉంటుంది. చూసారు అసలు ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అటువంటి వేదం ఎలా బహిర్గతమైందంటే, కొంతమంది నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, పవిత్రమైన, ప్రకృతిపరమైన స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి మౌనంలో ఉండేసరికి చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వాతావరణంతో సంచిత ప్రారంధ కర్మలు మొత్తం సమూలంగా కరిగిపోయాయి. వాళ్ళకి శరీరం లేదు అసలు. ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు ఉండనప్పుడు అక్కడ మనసు ఉండదు. మనసు లేకపోతే మెదడంతా కరిగిపోద్ది, మెదడంతా కరిగిపోద్ది, బ్రెయిన్ అంతా కరిగిపోద్ది. అప్పుడు బాడీ మొత్తం కరిగిపోద్ది. అప్పుడు వాళ్ళకేమవుద్ది? వాళ్ళు సంబడీ స్టేట్ నుండి నోబడీ స్టేట్కి వచ్చి, నోబడీ స్టేట్ నుండి ఎవరిబడి స్టేట్కి వెళ్తారు. సంబడీ స్టేటు, నోబడీ స్టేటు, ఎవరిబడి స్టేట్. అదే విశ్వ శరీరం అంటారు. అటువంటి విశ్వశక్తిని పూరించుకున్నప్పుడు వాళ్ళ నోటి ద్వారా వచ్చేటటువంటి ప్రతి మాట ఏమవుతుందంటే విపరీతమైన శక్తితో కూడి ఉంటుంది. దాన్నే మంత్రం అన్నారు. మంత్రం అంటే మనస్సుకు అతీతమైనది, మనస్సును విస్తరింపజేసేది, మనస్సును కరిగింపజేసేది, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేది. భౌతిక దృష్టి వేరు, సూక్ష్మ దృష్టి వేరు, ఆత్మదృష్టి వేరు. భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, ఆత్మదృష్టి. ఆత్మదృష్టికి వెళ్ళినప్పుడు విశ్వంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు మొత్తం కనపడతాయి. భౌతిక దృష్టిలో ఇరుక్కుంటే సూక్ష్మ దృష్టి తక్కువగా ఉంటుంది, ఆత్మదృష్టి అసలు ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, వేదవ్యాస మహర్షులు వారు ఏం చేశారంటే, ఈ వేద మంత్రాలు మొత్తం అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్నటువంటి వేద మంత్రాలు మొత్తాన్ని ఏం చేశారంటే ఆయన క్రోడీకరించారు, సంకలనం చేశారు, గ్రేడింగ్ చేశాడు. మనకి పళ్ళ మార్కెట్కి బత్తాయిల లారీ వస్తుంది. ఒక లారీ బత్తాయిలు వస్తాయి. ఆ లారీ మొత్తం అక్కడ కుమ్మరిస్తారు.
తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వాటిని గ్రేడింగ్ చేస్తారు, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని. అదేవిధంగా ఈ మంత్రాలు మొత్తం కూడా ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వాళ్ళ నుంచి యాదృచ్ఛికంగా, సునాయాసంగా, అనర్గళంగా అలా ఉచ్చరించబడుతూ వచ్చాయి. ఎదురుగా శిష్యులు కొంతమంది కూర్చునేవాళ్ళు. కూర్చొని ఆ గురువుగారు వర్ణిస్తూ ఉంటే వీళ్ళు కూడా ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. దాన్ని డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. 4 గోడల మధ్య కూర్చోబెట్టి సూర్యుని గురించి వర్ణిస్తే ఎట్లా? అదే సూర్యుడిని చూపిస్తూ వర్ణిస్తే ఎలా ఉంటుంది? దట్ ఈజ్ డైరెక్ట్ పర్సెప్షన్. భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని సమస్తం కూడా భగవంతుడి మయం అనేటటువంటి భావంతో వీళ్ళు వర్ణిస్తూ ఉంటే ఎదురుగా శిష్యులు కూర్చొని వాటిని నేర్చుకునేవాళ్ళు. ఆ విధంగా అనుభవాన్ని పొందినటువంటి గురువు నుండి శిష్యులకి అనుసృతంగా ఈ మంత్రాలు అందినాయి. అందుకే వేదాన్ని మొదట్లో శృతి అన్నారు. శృతి అన్నారు. శృతి అంటే డైరెక్ట్ పర్సెప్షన్. కానీ తర్వాత ఏమైంది? మానవులు ఇంద్రియాలకు బానిసలై అరిషడ్ వర్గాలు ప్రకోపించి భౌతిక ప్రపంచపు మత్తులో పడిపోయి వేదాల సారాన్ని విస్మరిస్తున్నటువంటి తరుణంలో వేదవ్యాసుల వారు వాటిని కంపోజ్ చేశాడు. ఎలా? దివ్య దృష్టితోటి అనంతంగా వేరువేరు కాలాలలో వేరువేరు ప్రదేశాల్లో ఉచ్చరించబడ్డటువంటి మంత్రాల మొత్తాన్ని కంపోజ్ చేశాడు. తర్వాత విభజించాడు. వేదాలను విభజించారు కాబట్టి వారికి వేదవ్యాసులు వారు అని పేరు వచ్చింది. అంతకుముందు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. అటువంటి వేదాలలో మొదటిది ఋగ్వేదం. దాని మహాపదమే ప్రజ్ఞానం బ్రహ్మ. రెండవది యజుర్వేదం. దాని మహాపదం అహం బ్రహ్మాస్మి. ఇక్కడ ఋగ్వేదం ఒక్కటే మనం తెలుసుకున్నాం అనుకోండి, లోపల అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మన గురించిన ప్రస్తావన లేదుగా. మన గురించి మనం తెలుసుకున్నప్పుడే సంతృప్తిగా ఉంటుంది. కానీ విశ్వాన్ని గురించి తెలుసుకుంటే మనకు సంతృప్తి ఉండదు. ఎక్కడ కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది, లోటు ఉంటుంది. ఆ యజుర్వేదం అనేది మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కొరతను కరిగించి వేస్తుంది. యజుర్వేదం యొక్క కీలకమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, ఈ మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి, పుట్టుకకు ముందు నేనేమిటి, మరణం తర్వాత నేనేమైపోతాను, పుట్టుక మరణాల మధ్య బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, వీటి గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేదే యజుర్వేదం అంటే. యజుర్వేదాన్ని గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ అంతరంగం నిండుకుండలా తయారవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. పుట్టుకకు ముందు జీవితాన్ని గురించి, మరణం తర్వాత జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటే మనం సాక్షాత్తు భగవంతుడు అయిపోతాం. ఎందుకంటే మన పుట్టుక ఎప్పుడు మొదలైంది? సృష్టితో మొదలైంది. మన జీవితం ఎంతవరకు కొనసాగుతుంది? సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతుంది. మరి ఈ శరీరాలు ఏంటి? మధ్యలో వస్తూ పోతూ ఉన్నాయి. మరణం దేనికి? కేవలం శరీరానికే. జీవుడు కొనసాగుతాడు. ఒకవేళ జీవభావం కరిగిపోతే ఆత్మ కొనసాగుతుందిగా. ఆలోచించండి. ఇక్కడ మానవుడికి విశ్వానికి మధ్యన సంబంధాన్ని క్లియర్గా మనం తెలుసుకుంటే చాలు. ఇటు చూడండి ఒకసారి.
విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమి కాదు, భూమండలం. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమండలానికి ప్రతిరూపం మానవుడు. భూమండలానికి ప్రతిరూపం మానవుడు. ఈ మానవుడికి ప్రతిరూపం ఏమిటంటే జీవుడు లేక సూక్ష్మ శరీరం. జీవుడు లేక సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి ప్రతిరూపం ఏమిటంటే సంతానోత్పత్తి సమయంలో మానవుడు విడుదల చేసే జీవకణం. దానికి ఆధారం ఏంటంటే ఆత్మ లేక భగవంతుడు. చూసారా? విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపం మానవుడు, మానవుడికి ప్రతిరూపం జీవుడు, జీవుడికి ప్రతిరూపం జీవకణం. ఆ జీవకణానికి మూలం ఏమిటి, ఆధారం ఏంటంటే భగవంతుడు. జీవభావం ఉన్నంత వరకు మనిషికి నేను భగవంతుడను అనే విషయం అనుభవంలోకి రాదు. జీవభావం కరిగిపోతే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ విశ్వానికి మానవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే విశ్వం అనంతం. ఈ మానవ జీవితం, మానవ తత్వం కూడా అనంతమే కదా. భూమండలం మొత్తంలో తనను గురించి తాను తెలుసుకొని, విశ్వాన్ని గురించి తెలుసుకొని, భగవంతుడిని వెలికితీసి నేను కూడా భగవంతుడను అనే విషయాన్ని అనుభవంలోకి పొందాడు. కాబట్టి మానవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి మ్యాన్ ఈజ్ సుప్రీం ఆన్ దిస్ ఎర్త్. ఎవరికి? జీవిత సత్యం తెలిసిన వాళ్ళకే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది. విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయిగా. విశ్వంలో పంచభూతాలు మారుతూ ఉంటాయి, ఈ దేహంలో కూడా పంచభూతాలు మారుతూ ఉంటాయి. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు పంచభూతాలు తీసుకుంటూ ఉంటాడు, పంచభూతాలను బయటికి పంపిస్తూ ఉంటాడు. ఆహారం లోపలికి పోతుంది, మలం బయటకు వస్తుంది. నీరు లోపలికి పోతుంది, మూత్రం బయటకు వస్తుంది. సూర్యరశ్మి లోపలికి వెళుతుంది, వేడి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా పంచభూతాత్మకం ఈ దేహం. దీన్ని ఇంకా విభజించుకుంటూ పోతే ఈ పంచభూతాలు మొత్తం ఒక శక్తితో నడిపించబడుతూ ఉంటాయి. ఆ శక్తే ప్రాణశక్తి. అలాగే ఈ మానవ జీవితంలో కూడా ఏమున్నాయి? సృష్టి ఉంది, స్థితి ఉంది, లయం ఉంది. సృష్టి అంటే పుట్టుక వరకు సృష్టి, మరణం వరకు స్థితి, మరణం తర్వాత లయం. సృష్టి, స్థితి, లయ. ఈ దేహాన్ని విభజించుకుంటూ పోయామనుకోండి, అనేక రకాల అవయవ వ్యవస్థలు వస్తాయి, అవయవాలు వస్తాయి, అంగాలు వస్తాయి, కణజాలాలు వస్తాయి, కణాలు వస్తాయి, కణాంగాలు వస్తాయి. ఆ తర్వాత అణువులు, పరమాణువులు, రేణువులు, శుద్ధ చైతన్యం. ఆలోచించండి, దేహం పైనుంచి కిందికి మొత్తం ఏమిటంటే భగవంతుని మయమే. ఇది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? మరొకసారి చెప్తున్నాను, జీవభావం కరిగిపోతేనే అనుభవంలోకి వస్తుంది. జీవభావం ఎప్పుడు కరిగిపోతుంది? ఎప్పుడు కరిగిపోతుంది? నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకున్న తర్వాత సాధన ద్వారా అనుభవంలోకి పొందగలగాలి. తెలుసుకోవటానికి కొన్ని గంటలు పడుతుంది, అనుభవంలోకి పొందటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు. అలాగే ఈ దేహంలో ఏముంది? నేను అనేది ఉంది. విశ్వంలో ఏముంది? పరమాత్మ అనేది ఉంది. ఇది నేను, అది పరమాత్మ.
ఈ నేనుని దేహాత్మ అంటారు, జీవాత్మ అంటారు. సో ఇది పరిమితం, అది అనంతం. సైజులో తేడా ఉండొచ్చు, కానీ తత్వం మాత్రం రెంటిలో ఒకటే. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. చాలామంది ప్రతి ఒక్కళ్ళు భగవంతుళ్ళే, సర్వం బ్రహ్మమయం, ప్రతి ప్రాణి భగవంతుడికి ప్రతిరూపం అని చెప్తుంటారు. కానీ ప్రాక్టికల్గా నిరూపించాలి కదా, ప్రాక్టికల్గా తెలియాలి కదా. ఆ ప్రాక్టికల్గా తెలియజేయటం కోసం నేను చేసినటువంటి ప్రయోగమే సత్యదర్శనం ఆత్మస్థితిలో ఈ కాన్సెప్ట్. కూర్చున్నాను, ఇక బాడీ అంతా విపరీతంగా హీట్ ఎక్కిపోతుంది. నేను భగవంతుడను ఎలా 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 ఇదే ఆలోచన ఉండదు లేదు. ఇంకా గంటల తరబడి కూర్చున్నాను, చివరకు కాన్సెప్ట్ వచ్చింది. అయితే నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాలంటే అవరోధాలు ఏమిటి? ఒకటి శరీరం ప్రధానమైన అవరోధం, శారీరక మమకారం. 2 ఇంద్రియాల ఉద్రేకం. 3 మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు. 4 బుద్ధి యొక్క పక్షపాతం. ఒకసారి చూసుకోండి. శారీరక మమకారం ఉన్నంత వరకు, ఇంద్రియ ఉద్రేకం ఉన్నంత వరకు, మనసు సంకల్ప వికల్పాల మధ్య ఘర్షణ జరుగుతున్నంత వరకు, ఘర్షణ పడుతున్నంత వరకు బుద్ధి ఎలా ఉంటుంది? ప్రపంచం అనే మత్తులో ఉంటుంది. ప్రపంచం అనే మత్తులో ఉన్నంత వరకు పరమాత్మ ఉనికిని గ్రహించలేవు. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని థియరిటికల్గా తెలుసుకోవచ్చు, కానీ ప్రాక్టికల్స్ మాత్రం చాలా కష్టం. ఇంతవరకు ఎవరు కూడా ప్రాక్టికల్స్ రూపంలో ఇవ్వలేదు. నేనేం చేశాను? ప్రాక్టికల్స్ ఇచ్చాను అక్కడ. అది ఎలా ఇచ్చాను? నా జీవితానికి అన్వయించుకుంటూ నేను ఆ ప్రాక్టికల్స్ ఇవ్వగలిగాను. ఇక అణువులు పరమాణువులు విభజించుకుంటూ పోండి, చివరికి ఏమొస్తాయి? ప్రతి పరమాణువు యొక్క లోపల భాగంలో రేణువులు ఉన్నాయి. ఆ రేణువులు ఎలా ఏర్పడ్డాయి? ప్రాణశక్తి ఘనీభవనం చెందడం ద్వారా ఏర్పడ్డాయి. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యం ద్వారా వచ్చింది. కాబట్టి ఈ దేహం మొత్తంలో అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ ఏమిటంటే శుద్ధ చైతన్యం. చూసారా? కాబట్టి విశ్వాన్ని ఏదైతే నడిపిస్తుందో ఈ జీవితాన్ని కూడా అదే నడిపిస్తుంది. మనం విశ్వం నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళ్తాం? విశ్వంలోకి వెళ్తాం. విశ్వం మొత్తం ఏర్పడటానికి మూల కారణం ఏంటంటే సమిష్టి మేధస్సు. ఈ మానవ జీవితం రావటానికి, మానవ దేహం రావటానికి మూల కారణం ఏంటంటే వెష్టి మేధస్సు. అదేమో సమిష్టి, ఇదేమో వెష్టి. అదేమో అనంతం, ఇదేమో పరిమితం. సో ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అంటే భగవంతుడు, నేను అంటే భగవంతుడు, మేను అంటే ఈ దేహం. నేను అంటే భగవంతుడు, మేను అంటే దేహం. ఈ దేహం కంటికి కనపడుతుంది, కానీ ఈ దేహం లోపల నేను అనేది కంటికి కనిపించకుండా ఉంది. ఈ దేహానికి ఆధారం ఏంటంటే ఆ నేను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను నుండి వచ్చిందే మేను, నేను నుండి వచ్చిందే మేను. ఈ మేనుకు ఆధారం నేను. నేను లేకుండా మేను లేదు. ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం? మేను తాత్కాలికం, నేను శాశ్వతం. కానీ మేను మాత్రం నేను కాదు. నేను వేరు, మేను వేరు. ఎవరైతే
నేను శరీరం రెండు వేరు అనుకుంటారో, ఎవరైతే నేను శరీరం రెండు వేరు అనుకుంటారో వాళ్ళు శరీరాన్ని సాక్షిభూతంగా గమనించగలుగుతారు. నేను శరీరం ఒకటి అనుకున్నప్పుడు రెంటి మధ్య తాదాత్మ్యం జరుగుతుంది, అంటే కలిసిపోతుంది. నేను రెండు కలిసిపోయినాయి అనుకోండి, నేను రెండు కలిసిపోయినాయి అనుకోండి, మేనుకొచ్చే బాధలు మొత్తం నేనుకొచ్చేస్తాయి. కాబట్టి నేను రెండు వేరు అనే విషయాన్ని సిద్ధాంతపరంగా శాస్త్రయుక్తంగా తెలుసుకున్న తర్వాత మేను నుండి నేను వేరు కావచ్చు. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ యజుర్వేదం. ఋగ్వేదం ఎంత గొప్పదో యజుర్వేదం అంతకంటే గొప్పది. ఒక్కసారి ఆలోచించండి. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని సైన్స్ పరంగా తెలుసుకున్న తర్వాత మనసు నిండు కుండలా ఉంటుంది. ఎందుకంటే దేన్నైతే తెలుసుకున్నామో అది మన జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తున్నప్పుడు మరొక దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? వేదం అంటే ఏందనుకున్నారు? వేదాన్ని గురించి మనం తెలుసుకుంటే ఈ విశ్వంలో మనం దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. వేదాన్ని గురించి తెలుసుకోకుండా వేరే విషయాలు తెలుసుకుంటాయి, మొత్తం బూడిద పోసిన పన్నీరు. వేదంలో లేనిది ఈ విశ్వంలో లేదు అసలు. నేను భగవంతుడను అనే విషయం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఆ మనిషి ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అతనిలో కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ, రాగం కానీ, ద్వేషం కానీ, మమకారం కానీ, అభిమానం ఎందుకుంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే విశ్వమంతా నేనే అనే భావన కలుగుతుంది. అదే సంబడి స్టేటు, నోబడి స్టేటు, ఎవ్రీబడి స్టేట్. కాబట్టి తనను గురించి తాను తెలుసుకున్న వ్యక్తి అందరి గురించి అన్నిటి గురించి తెలుసుకోగలుగుతాడు. తనను గురించి తాను తెలుసుకోకుండా వేరే విషయాలు తెలుసుకుంటా ఉంటే తనను గురించి తెలియదు, వేరే విషయాలు కూడా తెలియవు. స్వామి చెప్పిన మాట మరలా గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను భగవంతుణ్ణే, నీవు భగవంతుడవే. నేను భగవంతుడను అనే విషయం నాకు తెలుసు, నీవు భగవంతుడవు అనే విషయం నాకు తెలుసు. కానీ నీకేం తెలుసు? నేను భగవంతుడను అనే విషయం నీకు తెలుసు, కానీ నీవు భగవంతుడవు అనే విషయం నీకు తెలియదు. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే నేను అవతరించాను అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఒకసారి గమనించండి. మనుషులు తనను గురించి తాను తెలుసుకోవటం మర్చిపోయి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ గురించి నువ్వు తెలుసుకుంటే ధ్యానం అవుతుంది. వేరే వాళ్ళని గురించి, వేరే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది పరధ్యానం అవుతుంది. ఎప్పుడైతే ధ్యానాన్ని మర్చిపోయి పరధ్యానంలో ఉంటామో కొన్నింటి పట్ల రాగం ఉంటుంది, మరికొన్నింటి పట్ల ద్వేషం ఉంటుంది. సమాచారం డంప్ అవుతూ ఉంటుంది. సమాచారం మొత్తం వాస్తవం అనుకుంటాం, భ్రమలో ఉంటాం, భ్రాంతిలో ఉంటాం, పిచ్చిలో ఉంటాం, వెరిలో ఉంటాం, వ్యామోహంలో ఉంటాం, మాయలో ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమవుద్ది, లోపలికి వస్తూ ఉంటుంది. అదేమవుద్ది, సంస్కారాల రూపంలో మారిపోద్ది. ఆ సంస్కారాలు ఏమవుతాయి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేస్తాయి. చూసారు లింక్ ఎక్కడుందో? అందుకే ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత మహోన్నతమైంది మరొకటి లేదు.
ఎందుకంటే వేరే వాళ్ళని గురించి వేరే విషయాల గురించి తెలుసుకోవటం చాలా కష్టం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం చాలా సులభం. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ. కాబట్టి సిద్ధ పురుషులు ఏం చేస్తారంటే తమలోకి తాము పయనించి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని విశ్వమంతా వ్యాపించి ఉన్నాననే భావంతో ఆత్మస్థితి నుండి శబ్దాలను విడుదల చేస్తూ ఉంటారు. వాటిని మంత్రాలు అన్నారు. మంత్రం అంటే శబ్దం కాదు, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేటటువంటి పవిత్రమైన శబ్దం. ఆత్మస్థితి నుండి రావాలి. వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? ఆత్మస్థితికి వెళ్ళటం కోసం మంత్రాలు ఇచ్చాడు. కానీ ఋషులు ఏం చేశారు? ఆత్మస్థితి నుండి మంత్రాలు వెల్లడించారు. అంటే వేదవ్యాస మహర్షి చేసింది ఏంటంటే కలియుగ మానవుడు మత్తులో పడిపోతున్నాడు, భ్రమలో పడిపోతున్నాడు, భ్రాంతిలో పడిపోతున్నాడు, ఇంద్రియాలకు బానిస అయిపోతున్నాడు, భౌతికవాదాన్ని పెంచుకుంటున్నాడు, అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయి. కాబట్టి ఇతని ఆత్మస్థితికి కొని పోవటం కోసం, తీసుకెళ్ళటం కోసం ఈ మంత్రాలు శబ్దాలు ఇచ్చాడండి. వాటికి వ్యాకరణం, ఛందస్సు, ప్రొనౌన్సియేషనం ఈ మొత్తం ఇచ్చి సంహితం అని, బ్రాహ్మణం అని, ఆరణ్యకం అని, ఉపనిషత్తులు మొత్తం ఇచ్చాడు ఆయన. అంటే ఏమిటి? ఋషులేం పైనుంచి కిందికి వచ్చారు. వేదవ్యాస మహర్షి ఏం చేశాడు? మనల్ని కింద నుంచి పైకి పంపించడం కోసం చూశాడు. అది అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. సో ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మనకి కర్మలనేవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, కొన్ని జన్మల నుంచి వస్తున్నాయి కదా. గత జన్మ నుంచి సంక్రమిస్తే వాటిని సంచిత కర్మలు అంటున్నాం కదా. ఈ జన్మలో సంక్రమిస్తే వాటిని ప్రారంధ కర్మలు అంటున్నాం కదా. కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆ కర్మలు పోతాయా? చాలా కష్టం. ఎందుకంటే సంస్కారం అంటే నిర్దిష్టమైన అభిప్రాయం, బలమైనటువంటి దృఢమైనటువంటి రుచి, అభిరుచి, సిద్ధాంతం, తన జీవిత సమాచారం, ఇది మొత్తం లోపల డంప్ అయ్యింది. అటువంటిది కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన దాన్ని కరిగించుకోలేం. మరి ఏం చెయ్యాలి? దానికి 3 ప్రాసెస్లు ఇచ్చారు: శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం, మననం, నిధిధ్యాస. ముందు శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి, దాన్ని శ్రవణం అంటారు. కళ్ళు మూసుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి, దాన్ని మననం అంటారు. అది తర్వాత సంస్కారంగా మారుతుంది. సంస్కారంగా మారనంత వరకు మనిషి అనుమానంతో, సంకోచంతో, ఊగిసలాటతోటి, మానసిక ఒత్తిడితో ఉంటాడు. సంస్కారంగా మారిన తర్వాత ఆ మనుషుల స్థిరత్వం వచ్చేస్తుంది. కాబట్టి యజుర్వేదం అనేది చాలా గొప్పది. దీనికి స్వామి ఇచ్చింది ఏంటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం తీసుకోమన్నాడు. రెండవది బాడీని క్లీన్ చేసుకోవటం కోసం ఆత్మశుద్ధి యోగం తీసుకోమన్నాడు. స్వామి భీష్మయ్య గురువుజీకి ఇచ్చినటువంటి 2 పాశుపతాస్త్రాలు ఏమిటంటే, ఒకటి పూర్ణ జ్ఞానం. పూర్ణ జ్ఞానం వల్ల ఏమవుద్ది? జ్ఞానం పట్ల వైరాగ్యం కలుగుతుంది, జ్ఞానం పట్ల విముఖత కలుగుతుంది, జ్ఞానమే మాయా అనే విషయం అనుభవంలోకి వస్తుంది. అదే పరిపూర్ణ జ్ఞానం అంటే. రెండోది ఏమిటి? ఆత్మశుద్ధి యోగం. మనకు ఆల్రెడీ బాడీలో కొంత నెగిటివ్ ఉంది, కొన్ని కెమికల్ బ్లాక్స్ ఉన్నాయి, కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయట్లేదు, కొన్ని ఎక్కువగా పనిచేస్తున్నాయి, కొన్ని తక్కువగా పనిచేస్తున్నాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది, కొన్ని ప్రదేశాలకు ప్రాణశక్తి వెళ్ళటం లేదు. అటువంటి ప్రాణశక్తిని పైనుంచి కిందికి స్వీప్ చేయటం కోసం స్వామి భీష్మయ్య గురూజీకి ఇచ్చినటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే ఆత్మశుద్ధి యోగం. కాబట్టి బిడ్డలారా, నేను క్లీన్గా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను.
పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని శ్రవణం, మననం, నిధిధ్యాస ద్వారా అనుభవంలోకి పొందడం ఒకటైతే, ఆత్మశుద్ధి యోగం ద్వారా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 3 పార్ట్లు ఉన్నాయి. ఈ 3 పార్ట్లు కనుక మనం సాధన చేసుకుంటూ ఉంటే బాడీ క్లీన్ అయిపోతుంది. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఒకవైపు, ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 ప్రాసెస్లు, 3 దశలు రెండో వైపు కొనసాగించుకుంటూ ఉంటే నా అంచనా ప్రకారం కరెక్ట్గా 100 రోజులలో మనిషిలో స్పష్టమైన మార్పు కలుగుతుంది. సిద్ధాంతాన్ని వింటే ప్రభావితం అవుతారు, కానీ మార్పు రాదు. ఇన్ఫ్లుయెన్స్ కావటం వేరు, ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వేరు. సిద్ధాంతం తెలుసుకున్నంత మాత్రాన మనకు మార్పు రాదు, అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి, శాస్త్రీయపరమైన విధానం ఉండాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి, బ్రహ్మోపదేశం ఉండాలి, క్రమం తప్పని సాధన కొనసాగాలి. ఈ విధంగా సాధన కొనసాగించే విధానాన్ని గురించి మీరు శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.